ఇక కల్తీ ఆహారాన్ని గుర్తించే విషయంలో దేశ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కల్తీ ఆహారం తిని ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా అనేక రకాల చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక హోటళ్లలో పనిచేస్తున్న ఫుడ్ హ్యాండర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఫుడ్ హ్యాండర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లుగా చెబుతున్న ఫుడ్ రెగ్యులేటర్ FSSAI సంస్థ CEO కమలావర్ధన్ రావుతో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ఫుడ్ అడల్టరేషన్ కేసులు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫుడ్ సేఫ్టీ పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇటీవల అనేక ఫుడ్ అడల్టరేషన్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఏంది, ప్రభుత్వాలు ఏ విధంగా చూస్తున్నాయి, రాబోయే రోజుల్లో అధికారులు ఎట్లా పనిచేయాలనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ CEO కమలావర్ధన్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ కేసులు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. జనాల్లో ఈ వార్తలు చూసిన తర్వాత బయటికి వెళ్ళి తినాలా వద్దా అనేటువంటి డౌట్ ఒకటి క్రియేట్ అవుతుంది. బేసిక్గా ఇవాళ జనరేషన్లో చాలామంది బయట తినడానికి అలవాటు పడ్డారు వాళ్ళ వర్క్ స్టైల్ని బట్టి. సో వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు సార్? ఇప్పుడు మామూలుగా ఈ ఫుడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ హోటల్స్కి వెళ్ళి తినటము, రెస్టారెంట్స్కి వెళ్ళి తినటం అనేది అది సేఫే. దేర్ ఇస్ నో హార్మ్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇది పెరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. బికాజ్ మనం ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా టూరిజం ఈజ్ గెటింగ్ అట్రాక్టెడ్. చాలామంది ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తున్నారు. ఇంకోటి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా బాగా వెళ్తున్నారు. కుంభమేళా జరుగుతూ ఉంది. ఇప్పుడు మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉంది. సో అన్ని ప్రదేశ్ తీర్థయాత్రలు కూడా వెళ్తున్నారు ఎక్కువగా. మిగతా ఫారెస్ట్ రిలేటెడ్ టూరిజం ఎక్కువైపోయింది, బీచ్ టూరిజం ఎక్కువైంది. సో ప్రజలు ప్రతి చోటుకి వెళ్తున్నారు. దెన్ రెస్టారెంట్స్లో కూడా తినడం అనేది అలవాటు ఎక్కువైంది. సో అక్కడ ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవరైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారో అక్కడ ఈ ఫుడ్ హ్యాండ్లర్స్కి హ్యాసిప్ ప్రోటోకాల్ ఉంటుంది, హజార్డ్ అనాలిసిస్ ఆఫ్ క్రిటికల్ కేర్ పాయింట్స్ అనేది. అక్కడ ఫుడ్ హ్యాండిల్ చేసే రెస్టారెంట్స్లో కానివ్వండి, చిన్న చిన్న రెస్టారెంట్స్లో, లేకపోతే ఫుడ్ స్ట్రీట్స్ ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్స్లో ఉన్న వాళ్ళకి ఉన్న ట్రైనింగు, కెపాసిటీ బిల్డింగ్, అవన్నీ వీటి మీద మేము బాగా దృష్టి సారించాము. సో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు FSSAI యాక్ట్ తీసుకుంటే FSSAI యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ది. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి వాళ్ళకి పవర్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఒక టార్గెట్స్ కూడా ఇచ్చాము మేము. ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ అందరు కూడా వెళ్ళి మీరు ట్రైనింగ్ ఇవ్వండి అనేసి 25 లక్షల మందికి ఫుడ్ హ్యాండ్లర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాము 1 year బ్యాక్. గత సంవత్సరం మేము 7.5 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరు వస్తారు అంటే ఈ రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కొంతమంది రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న రెస్టారెంట్ పెట్టేసుకుంటాడు అతను. కాకపోతే అతనికి అందులో ట్రైనింగ్ ఉండదు. అందులో అతను ఎంప్లాయ్ చేసుకునే మనుషులు ఎవరైతే ఉంటారో వాటికి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అయ్యి ఉంటారు. కేవలం ఈ హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా 5 star హోటల్, 4 star హోటల్ అలా ఉంటారు. కాకపోతే చిన్న చిన్న రెస్టారెంట్లోనూ, స్ట్రీట్ ఫుడ్లోనూ ట్రైనింగ్లు తీసుకోకుండా వస్తుంటారు. సో వాళ్ళకి మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాము. గత సంవత్సరం మొత్తం వీళ్ళందరూ కూడా కలిపి, తర్వాత SC, ST, BC హాస్టల్స్లోను, కాలేజెస్లో ఉన్నాను, మెస్సులు ఉన్నాయి. వాటన్నిటి కూడా మేము టార్గెట్ చేసాము. ప్రతి రాష్ట్రానికి మేము టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ దేశం మొత్తం మీద కలిపి 5,600 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ సర్వీస్ చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోవటము, గోల్డ్ ఉండకూడదు, గోళ్ళలో మట్టి ఉంటుంది, తర్వాత గ్లౌజులు వేసుకోవాలి, దెన్ హెడ్ గేర్ వేసుకోవాలి, యాప్రన్స్ వేసుకోవాలి, వంట చేసేటప్పుడు యాప్రన్స్ వేసుకోవాలి. తర్వాత కిచెన్, ప్రతి ఒక్క ఎంత చిన్న హోటల్ అయినా సరే ఒక కిచెన్ ఎలా ఉండాలి దాని మీద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, SOPs అయితే ఏమంటామో దాన్ని మేము ఇష్యూ చేయడం జరిగింది. వెబ్సైట్లో కూడా ఉన్నాయి, FSSAI వెబ్సైట్లో కూడా ఉన్నాయి. సో అన్ని హోటలియర్స్కి కూడా మేము ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ కిచెన్ని వాళ్ళు ఫోటో తీసి మాకు అప్లోడ్ చేయాలి. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ద్వారా ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే కాంగ్రిగేషన్స్ అంటే జనాలు ఎక్కువగా వస్తుంటారో, టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో మీకు పండుగలు జరుగుతుంటాయి, సమ్మక్క జాతర జరుగుతూ ఉంటుంది, మిగతా పండుగలు రామప్ప టెంపుల్ దగ్గర పండుగలు జరుగుతాయి, హైదరాబాద్ చుట్టుపక్కల పండుగలు జరుగుతాయి. ఈ అన్ని చోట్ల కూడా ఈ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ వెళ్ళి అక్కడున్న వాటిని టెస్ట్ చేసి, ఫుడ్ టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ప్రతి నెల మేము నేషనల్ లెవెల్లో మానిటర్ చేస్తున్నాము. ఎన్ని ల్యాబ్స్, కొన్ని ల్యాబ్స్ మేము దాన్ని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది, ఏవైతే వైలేట్ చేసాయో
కొన్ని డూప్లికేటు రికార్డ్స్ సృష్టించి వాటన్నిటిని మేము ప్రతి సంవత్సరం ఒక 10-15 ల్యాబ్స్ని మనం డీరికగ్నైజ్ చేస్తుంటాము. సో మా ఇన్స్పెక్షన్స్ చాలా ఇదిగా ఉన్నాయి. ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు 230 పైగా ఉన్న ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ని, ఏజెన్సీస్ని మేము ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు. సరే, ఇప్పుడు మన దగ్గర గతంలో కంటే ఇప్పుడు జనాల్లో కానీ అధికారుల్లో కానీ ఎక్కువ నోట్లో నానుతుంది ఫుడ్ సేఫ్టీ అనేటువంటి అంశం. గతంలో ఇంత అగ్రెసివ్గా రేడ్ చేయడం కానీ చెకింగ్ చేయడం కానీ జరగట్లేదు. ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతుంది. అంటే గతంలో అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే మ్యాన్ పవర్ లేకపోవడమా ఇప్పుడు ఇంత అగ్రెసివ్గా చేయడానికి? ఇప్పుడు కన్సంప్షన్ ప్యాటర్న్ కూడా ఎక్కువైపోయిందండి. మార్కెట్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా బాగా ఎక్కువయ్యారు. తర్వాత జనాలు ఎక్కువయ్యేటప్పటికి కూడా మాకు ఈ ఇన్స్పెక్షన్స్ ఎక్కువయ్యాయి కాబట్టి ప్రజల నుంచి కూడా స్పందన బాగా వస్తూ ఉంది. ప్రజలు కూడా ఐడెంటిఫై చేసి ఇదిగో ఫలానా చోట అడల్ట్రేషన్ మేము అనుకుంటున్నాం, మీరు స్పందించండి అని మీలాంటి మీడియా మిత్రులు కూడా వాళ్ళని చూడటము. సో ఘీలో అడల్ట్రేషన్ ఉంటుంది, పాలల్లో అడల్ట్రేషన్ ఉంటుంది, స్పైసెస్లో కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నప్పుడు కనిపించిన చోట ప్రతి చోట మేము వెళ్ళి వాడిని కన్ఫిస్కేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అన్నారు, వాటి మీద జరుగుతూ ఉంది. సో మోస్ట్లీ జనాల్లోనే ఎక్కువగా చైతన్యం వచ్చింది. జనాలు చేయటం మూలంగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు సోషల్ విజిలెన్స్ ఎక్కువైంది. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు మీరు రెగ్యులర్గా టెస్ట్ చేస్తారు, శాంపుల్ సేకరిస్తారు. అది అక్కడ కల్తీ ఫుడ్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, మళ్ళీ దాని తర్వాత యజేచ్ఛగా హోటల్స్ నడుస్తున్నాయి. అంటే స్ట్రింజెంట్గా యాక్ట్ లేకపోవడమో లేకపోతే రూల్స్ లేకపోవడం వల్లనే మళ్ళీ ఈ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చా? జనాల్లో అది ఒకటి ఉంది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్స్తో సంబంధించుకుంటే మన యాక్ట్ చాలా స్ట్రాంగ్. పెస్టిసైడ్ లెవెల్స్ తీసుకోండి, మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్స్ అంటాం మనం, MRLs. అవి యూరోపియన్ స్టాండర్డ్స్ కంటే మనది చాలా స్ట్రాంగ్. ఓకే, అదేవిధంగా మన పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అమెరికా చట్టం తీసుకోండి, యూరోప్లో దేశాల చట్టాలు తీసుకోండి, వాటికంటే మన ఈ సెక్షన్ 52 నుంచి సెక్షన్ 63 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ చాలా స్ట్రాంగ్. అది అన్సేఫ్ ఫుడ్, సబ్స్టాండర్డ్ ఫుడ్, తర్వాత మిస్లేబులింగ్, ఈ 3 వాటిల్లో కూడా 3 లక్షల రూపాయల నుంచి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వరకు ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉన్నాయి. సో పోయిన సంవత్సరం మేము 1 సంవత్సరంలోనే 150,000 పైన కేసులు బుక్ చేసాం. అందులో సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా ఏదైనా ఎక్కడైనా జరిగితే ఇమీడియట్లీ మేము ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాము. ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్స్ వేసి అతను పాజిటివ్ సంబంధించినటువంటి అంశం పైన చాలా సీరియస్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన CEO కమలావర్ధన్ దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం టాప్ 10లోనే ఉంది. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా దృష్టి పెట్టింది అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి CEO కమలావర్ధన్ చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.